మన గొప్ప దేవుడు. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకములో 1,000,000 మంది విరోధులై నీ ఎదుట నిలిచినా వాళ్ళు ఏమీ చేయలేరు నిన్ను. నా తండ్రి సెలవు లేకుండగా నీ తల మీద ఉన్న ఒక వెంట్రుకైనను ఎవడు పెకిలించలేడు, పీకలేడు, కదిలించలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? అందరూ మరి విరోధంగా మాట్లాడుతున్నారని ఎందుకు భయం చెందుతున్నావు? సహోదరుడా, సహోదరి, భయముతో బ్రతికే ప్రతివాడు క్షణము చస్తాడు. కానీ ఒక్కసారి తెగించిన వాడు ఒక్కసారి మాత్రమే చస్తాడు. అయితే మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా దేనికి నువ్వు భయపడిన అవసరం లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, మనుషులంతా ఏకమైనా దేవుని వాక్యము వాగ్దానం మనతో చెప్తుంది ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకమంతా ఒకటైనా దేవుడు నీ పక్షములో ఉంటే విజయము నీదే. దేవుడు నీ పక్షములో ఉంటే నీ జీవితం ఉన్నత స్థితికి దేవుడు తీసుకొస్తాడు. దావీదు పక్షములో దేవుడు ఉండగా గొల్యాతును గెలిచాడు, ఓడించాడు, శిరస్సును తీసుకొచ్చి ఛేదించాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాలపు సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. అబ్రహాము పక్షంలో ఉన్న దేవుడు గర్భఫలము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖం, పరిస్థితి ఏదైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్య అయినా దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు, దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడు మరి లోకమంతా ఏకమై ఉన్న మన పక్షములో ఉన్న దేవుడు బలవంతుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. భయం చెందొద్దు, దిగులు చెందొద్దు, బాధపడొద్దు. ఎవరు లేరే నా పక్షములో అని. దేవుడు ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరి మధ్యలో నీ తలను పైకి ఎత్తి నిన్ను ఘనపరుస్తాడు. ఘనమైన దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యము జరిగించి దీవించునుగాక. ఆమేన్.